అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మీకోసం తెలగపిండి పచ్చిరొయ్యలు కర్రీ అండి తయారీ అండి. ఇవేనండి. ముందుగా పచ్చిరొయ్యలని శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకొని అల్లం పేస్ట్ అండి ఇది. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ముక్కల్ని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అలాగే తెలగపిండి అండి. ముందుగా పొయ్యి మీద బాణలి నుంచుని గరిటె నూనె వేసి కొద్దిగా పసుపు వేసి ఇలా పచ్చిరొయ్యలని ద్వారగా వేయించాలండి. ఇలాగా వేయించిన తర్వాత అదే బాణీలోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి ద్వారగా వేయించిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసి కొద్దిగా కారం వేయాలండి. కొద్దిగా కారం వేసిన తర్వాత వెంటనే కొద్దిగా ఉప్పు, అలాగే మనం వేయించుకున్న పచ్చిరొయ్యలను వేసేసి మొత్తం అంతా కలిగి తిప్పి వేడి నీళ్ళు అండి, వేడి నీళ్ళతో పాటు ఈ తెలగపిండి కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిగి తిప్పి ఉడకబెట్టుకోవాలండి. ఇలా దగ్గరికి ఎక్కించుకోవాలి. ఇలా తయారవుతుందండి. ఒక 10 నిమిషాలు ఆగితే కూర ఇలా తయారవుతుందండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.